అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్ను కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక జిల్లాకి 30 బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు, అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలల ఎంపిక, విద్యా వాలంటీర్ల నియామకం, చిన్నారులకు కిట్లు, బీఈడీ, డీఈడీ చేసినటువంటి మహిళా టీచర్లను ఈ ప్రీ స్కూల్ బోధించడానికి నియమిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. జిల్లాకు 30 స్కూళ్లలో ఈ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రీ ప్రైమరీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది. ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పాఠశాలను ఎంపిక చేయాలి, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారు. తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 సంవత్సరం నుంచి జిల్లాకు 33 జిల్లాలకు 990 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఒక్కొక్క బడిలో కనీసం 30 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 15 లోపు ఆయా పాఠశాలలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించి ఆ లిస్టును విద్యాశాఖ అయితే అందజేయనుంది. మరి విద్యాశాఖ ఏం చేస్తుందంటే ప్రస్తుతం చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులైతే నేర్పుతున్నారు, ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నారు, న్యూట్రిషన్ అందిస్తున్నారు. వారి విద్యార్హత ఇంటర్మీడియట్, దానికి తోడు ఊళ్ళోని వారే కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ పంపినా 1వ తరగతికి వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారట. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలన్న పాఠశాలల్లోని అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేయనుంది. అందుకు ఆ అంగన్వాడీ కేంద్రంలో విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తుంది. వారు ఈ ఇంటర్మీడియట్తో పాటు డీఈడీ చదివి ఉంటారు, ఇంకా టెట్ పాస్ అయి కూడా ఉంటారు. చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట కిట్ కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో బొమ్మలు, పుస్తకాలతో పాటు టై, బూట్లు లాంటివి కూడా ఉండొచ్చని సమాచారం. టీచర్కు ట్యాబ్లు కూడా ఇస్తారు. సమగ్ర శిక్షా నిధులతో వాటిని సమకూరుస్తారు. ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తన నిధులతో ఇవ్వనుంది. మరి గుర్తింపు ఇస్తారా? అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. మరి ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి గుర్తింపు లేనందున చిన్నారులకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్లే స్కూళ్లకు లేదా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు ఏ శాఖ గుర్తింపు లేదు. ప్రస్తుతం విద్యాశాఖే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తామని చెప్తున్నందున మరి వయస్సు, అనుమతులు తదితర వాటిపై నియమ నిబంధనలు రూపొందిస్తుందా, గడువు గుర్తింపు ఇస్తుందా అన్నది వేచి చూడాలి. ముఖ్యంగా అయితే డీఈడీ పూర్తి చేసి టెట్ పాస్ అయినటువంటి మహిళా టీచర్లతో అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో వారిని తీసుకొని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 990 స్కూళ్ళలో మరి ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో మరి టీటీసీ కానీ డిఎడ్ కానీ పూర్తి చేసి టెట్ పాస్ అయిన మహిళా టీచర్లని అంగన్వాడీ టీచర్కి అదనంగా కేటాయించి అంటే దాదాపు 990 మంది డిఈడి పూర్తి చేసి టెట్ పాస్ అయిన మహిళా టీచర్లను మరి ప్రీ ప్రైమరీలో నియమించనున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వం అయితే అధికారులు అయితే నిర్ణయించారు. దీనికి సంబంధించి మీ కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా ఇక విద్యా కమిషన్ కూడా మరి ప్రీ ప్రైమరీ తరగతులను గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలని చెప్పి చెప్తుంది. అదే అనేక ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి ప్రీ ప్రైమరీని గవర్నమెంట్ స్కూల్లోనే ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించడానికి అవసరమైన గదుల నిర్మాణానికి, ఉపాధ్యాయుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా అదనపు నిధులు ఇవ్వాలని ఇక్కడ యూటీఎఫ్ సంఘం తరపున మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు అయితే డిమాండ్ చేశారు. అందుకు తెలంగాణ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కూడా పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలన్నింటిలోనూ ప్రీ ప్రైమరీ తరగతులు జూన్ 2026లోగా ప్రారంభించాలని కోరారు. తరగతికి ఒక గది టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక్కడ నర్సిరెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ఇక్కడ ప్రచార జాత కార్యక్రమం ఇక్కడ కనిపిస్తుంది. ప్రచార జాతలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఈ విధంగా ప్రభుత్వం అయితే మరి జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల్ని నిర్వహించాలని చూస్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాల్లోనే అదనంగా టీటీసీ, డిఎడ్ కానీ పూర్తి చేసి టెట్ పాస్ అయినటువంటి మహిళా టీచర్లు అదనంగా నియమిస్తారు. ఇది తర్వాత సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్ళలో కూడా ఈ పద్ధతిని పాటించాలని చెప్పి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీని మీద అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఇతర విద్యావేత్తలు కానీ మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది సమంజసమా కాదా అనేటువంటి విషయంలో కూడా మీ యొక్క పరిష్కార మార్గం కూడా కామెంట్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.